అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ స్వామి గౌడ్ గారు, కౌన్సిల్ మాజీ చైర్మన్ గారు, అట్లాగే గౌరవ తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన మరి మన డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు ఎమ్మెల్సీ గారు, ఇంకా వివేక్ గౌడ్ గారు, ఇంకా పేరు పేరున అందరికి లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక పైన గౌరవనీయులైన మా సహచర శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఈరోజు మధు పార్క్ రిడ్జ్ లో మరి ఇక్కడ అసెంబ్లీ అయిన మీ అందరికి, ముఖ్యంగా చిన్నపిల్లలు రియలీ ఆఫర్డ్ వెరీ గుడ్ వెల్కమ్, థ్యాంక్ యూ. మీ అందరికి ముఖ్యంగా బాగా మాట్లాడిన విరాట్ కి, ముకుందాకి, ఇంకా ఇంక పేర్లు ఎప్పుడు మర్చిపోయింది, రాహుల్ కూడా, రాహుల్ అండ్ ఆల్ దీస్ అదర్ కిడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయింది, మనందరం కూడా ఇక్కడికి వచ్చింది ఒకే ఒక్క పర్పస్ మీకు తెలుసు. సి మనం ఎవ్వరం కూడా, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాన్ తెలుగు స్పీకర్స్ హియర్? क्वाइट ऑफ यू. कैसा करते हैं, थोड़ा हिंदी थोड़ा तेलुगु कर लेते हैं, ठीक है? So all those people who are assembled here, we all know why we have come here. ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే డెవలప్మెంట్ కి ఎవరు వ్యతిరేకం కాదు. None of us is opposed to development, none of us is opposed to further growth of the city, further growth of the state, further growth of the country. But unfortunately these days development is being completely ill-defined and misdefined. The word development is being abused. See, what is development? In a country like India, a third world country like India, where per capita is hardly, I mean, Telangana's per capita is highest in the country, around $5,000. But the country's per capita is less than $2,500. In a country like this, what is development? Development is essentially fulfilling and taking care of the needs of the vulnerable first. That's the government's primary responsibility. And then making sure for everybody else who's striving on their own, తమంతట తాము బతుకుతున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ, వారి కోసం సౌకర్యాలు కల్పించడం, రోడ్లు ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ సరిగా ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా క్రియేట్ చేయడం, ఇది మా బాధ్యత గవర్నమెంట్ గా, లా మేకర్స్ గా. కానీ వాళ్ళ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? ఉన్న ఇండ్లను కూలగొట్టాలి, ఉన్న ఇండ్లను కూలగొట్టి మేము గాంధీ గారికి లేకపోతే ఇంకా ఎవరో పెద్ద మనుషులకి నివాళులు అర్పించాలి. ఇదేనా నిజమైన డెవలప్మెంట్? నేను నిన్ననే ఒక రిక్వెస్ట్ చేశాను. కొంతమంది నాకు హైదర్ షా కోర్ట్ నుంచి కొంతమంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అక్కడి నుంచి వస్తే వారి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు దయచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాగోల్ దగ్గర ఇదే మూసీలో ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ మోడల్ గా మేము డెవలప్ చేశాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, ఒక్క ఇల్లు పడగొట్టలేదు, ఒక్క నిర్మాణాన్ని ధ్వంసం చేయలేదు. మీరు అక్కడికి ఒక్కసారి వెళ్ళి చూసిరండి. మీరు అక్కడికి వెళ్ళి कुछ लोग देख के आए, नहीं जो लोग नहीं देखे उनकी बोल रहा हूं, जो लोग नहीं देखे उनसे मैं कहना चाहता हूं, आपसे रिक्वेस्ट करना चाहता हूं, एक 5 किलोमीटर हमने मॉडल के तौर पे, पायलट के तौर पे हमने इसी मूसी में नीचे की तरफ नागोल और उपल की तरफ, उपल बगायत की तरफ 5 किलोमीटर बीआरएस गवर्नमेंट ने डेवलप किया. वहां पे क्या क्या किया हमने? वॉकवेज डेवलप किया, लैंडस्केपिंग किया, ओपन जिम्स किया, गज़ेबोस किया, पार्क्स किया, साथ ही साथ कुछ खेल के मैदान भी हमने वहां पे खड़ा किया. आप कभी भी जाके देख सकते हैं, आज भी वहां पे एक बहुत बड़ा फ्लैग पोस्ट भी लगा है. अगर वहां पे फ्लैग होस्टिंग करनी है तो वो भी कर सकते हैं. तो ये सारे चीज हमने एक घर गिराए बगैर, एक घर का छूए बगैर हमने कर दिखाया. అంటే ఇది మేమందరం చేయగలిగినప్పుడు మరి 55 కిలోమీటర్ల పరిధిలో మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న ఒకటి. రెండవది, ఐ హావ్ టు టెల్ యూ దిస్. See, I was municipal minister in the last government for about 8.5 years. I urge you to think. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. గత 8.5 ఏళ్లలో మేము హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పడగొట్టామా? ఒక్క ఇల్లు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందా? కొత్త లింక్ రోడ్స్ ఏర్పాటు చేశాము, కొత్త ఫ్లైఓవర్లు కట్టాము, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాము, కొత్తగా ఎస్టీపీలు కట్టాము, కొత్తగా పార్క్స్ కట్టాము, గ్రేవ్ యార్డ్స్ కట్టాము, మూసీని కూడా కొంత బ్యూటిఫై చేశాము, డ్రింకింగ్ వాటర్ ఇచ్చుకున్నాము. పవర్ కట్స్ ఇదివరకు ఇదే మధు పార్క్ రిడ్జ్ లో 2004 లో పవర్ కట్స్ ఎట్లా ఉండేది? ఇంటింటికో ఇన్వర్టరు, మొత్తం అపార్ట్మెంట్ లో జనరేటర్, ఎక్కడొచ్చినా డీజిల్ గబ్బు లేదు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బాగా చేశాం, బేసిక్స్ చూసుకున్నాం. గవర్నమెంట్ గా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత మేము ఏమనుకున్నామంటే, నిజానికి కరోనా వచ్చింది 2020లో. కరోనా ఒకవేళ రాకపోయి ఉంటే ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీ బ్యూటిఫికేషన్ కూడా మేము ప్లాన్ చేశాం.
డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ రోజే సిద్ధం చేసి మీకు కావాలంటే కాపీ కూడా మీకు అప్పచెప్తాం. 16,000 కోట్ల రూపాయలతో 16,000 crores ఓన్లీ. దానిలో మరి ఎండ్ టు ఎండ్ మంచిరేవుల నుంచి మొదలు పెడితే కింద అక్కడ దాకా ఓఆర్ఆర్ కింది దాకా చివరి దాకా వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక ఫ్లైఓవర్ కూడా ఎక్స్ప్రెస్ వే కూడా ఏర్పాటు చేసుకుంటూ సో దట్ మీరు ఓఆర్ఆర్ అంతా తిరగాల్సిన అవసరం లేకుండా ఎవరన్నా మధ్యలో ఉన్న వాళ్ళు ఉదాహరణకు మధు పార్క్ లో ఉన్న వాళ్ళు మీరు ఇటు వెళ్ళాలని డీటెయిల్ వచ్చు, ఇటు వెళ్ళాలని డీటెయిల్ వచ్చు, మొత్తం తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మూసి మధ్యలోంచి ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 3,866 కోట్లు 3,866 crores. We planned 32 STPs to make Hyderabad the only city in the country which treats every drop of its sewerage. ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి, 94% of the sewerage that gets generated in Hyderabad GHMC limits లో it flows into Musi. Musi is both a boon and a bane for Hyderabad because it is a boon because naturally గా ఇప్పుడు పెద్ద వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా బై గ్రావిటీ మూసీలోకి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. సో సబ్మర్జెన్స్ కానీ ఇనండేషన్ కానీ ఉండదు. ఎట్ ద సేమ్ టైం అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ lack of vision, lack of interest, lack of focus, Musi became a sewerage. Musi essentially became a sewerage. It has become a bed and a haven for mosquitoes and deadly diseases. What we have tried to do is we have tried to ensure every single drop of sewerage that gets generated in Hyderabad city limits, about 2,000 MLD. 1 MLD is 1 million liters per day. 2,000 MLD of sewerage that gets generated in Hyderabad, we ensured that we build capacity of 866 crores worth of sewerage treatment plants have been built. 80% have been constructed in our time. Unfortunately, మీకు తెలుసు हैदराबाद में मीरेवर कांग्रेस ने नमले थे. हैदराबाद में आपने जीएचएमसी के दायरे में ओआरआर के दायरे में किसी ने कांग्रेस को वोट नहीं दिया, एक सीट भी नहीं दिया. पर जो हमारे नादान और मासूम हमारे जो डिस्ट्रिक्ट्स के जनता है उनको इन्होंने हथेली में जन्नत दिखाया. उनको इन्होंने ख्वाब दिखाया, एक हसीन ख्वाब दिखाया कि उनको बोला कि आपको 100 दिन के अंदर 6 गारंटी दे देंगे. मैं आज पूछना चाहता हूं, आपसे सोचने के लिए मजबूर करना चाहता हूं, क्या रेवंत रेड्डी ने मूसी के नाम पे इलेक्शन जीत के आया क्या? इतने सारे घर तोड़ने के लिए वादा करके वो इलेक्शन जीत के आए क्या? उनको हैदराबाद में एक सीट मिला क्या? आज किस हक से, किस मुंह से आज हजारों घर गिराने की बात कर रहे हो? आप एक बात सोचिए, हमने अगर एक घर गिराए बगैर अगर 5 किलोमीटर सुंदर करके दिखाया मूसी में और एसटीपी हमने 32 लगा दिया, तो क्या रेवंत रेड्डी नहीं कर सकते हैं?